మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి పదురైన విమర్శలు గుప్పించారు. జగన్ ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవంటూ ధ్వజమెత్తారు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని పేర్కొన్నారు షర్మిల. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బు కట్టుకోవడానికా అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని విమర్శించారు షర్మిల. నిండు సభలో అధికార పక్షం శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు, ప్రజల్ని మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని హితవు పలికారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని సూచించారు. వెంటనే రాజీనామా చేయండి, బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్కు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవరికి కావాలప్పుడు? అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైఎస్ జగన్ మీద అయితే వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి జగన్ ఏమైనా స్పందించారా శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన సోదరి షర్మిల చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదిక సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా వెటకారంగా ట్వీట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటాం జగన్ అజ్ఞానానికి పెద్ద నిదర్శనం. ఇంతకు మించి పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కూడా కనబడవు, వినపడవు అని చెప్పి ఆమె కట్టడిగా పోస్ట్ చేసింది. మోసం చేయడం మీకు కొత్త ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి, కానీ మిమ్మల్ని ఎన్నుకున్న అసెంబ్లీకి పంపించిన ప్రజల్ని మోసం చేయడం సరైన పద్ధతి కాదు. ఎంత మోసం చేయడం వల్ల ఓట్లు మీకే చెల్లిందని చెప్పి కూడా ఆమె అయితే ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాన్ని మీరు మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీగా మారుస్తున్నారు. ఇది సరైన విధానం కాదు, దీన్ని మార్చుకోవాలి. అలాగే ఎమ్మెల్యే గెలిచి చట్టసభల్లో ప్రజా సమస్యలపై గొంతుగా వినిపించాలి, కానీ మీరు అసెంబ్లీకి రాకుండా డొమ్మా కొట్టాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఇది సరైన పద్ధతి కాదు. మీరు మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికి ఎమ్మెల్యే అయ్యారా, లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే అయ్యారా చెప్పాలని చెప్పి నిలదీశారు. నిండు సభలో అధికార పక్షం శ్వేత పత్రాలు విడుదల చేసి గత మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది, కానీ మీరు మాత్రం సాఫీగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడం కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది. మీరు గత పాలనపై విమర్శలు చేయడానికి ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలని చెప్పి షర్మిల ఎక్స్ వేదికగా కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. అసెంబ్లీకి పోనని చెప్పి మీకు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదా కూడా అర్హులు, వెంటనే రాజీనామా చేయండి. ఉదాహరిస్తూ కూడా బడికి పోని పిల్లల్ని టీసీకి పంపిస్తారు, అలాగే ఉద్యోగం చేయని ఎంప్లాయీని కూడా ఉద్యోగం నుంచి తరిమేస్తారు. అదే రకంగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలి. అలాగే మీరు మీ సభ్యులందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పి కూడా ఆమె అయితే ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.